ఏర్పడిన తుపాను నేపథ్యంలో విజయనగరం పార్వతీపురం రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తుపాను కారణంగా చేతికి వచ్చిన పంటకు ఎక్కడ నష్టం జరుగుతుందోనని భయపడుతున్నారు. తుపాను ప్రభావంతో వర్షాలు కురిస్తే తమ పరిస్థితి ఏమిటని కలత చెందుతున్నారు. ఈ దశలో వర్షాలు కురిస్తే పంట మొత్తం నాశనం అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి ధాన్యం తడిస్తే రంగు మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నాట్లు వేసినప్పటి నుండి కోత కోసే వరకు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కనీసం ఆ పంటకు కూడా ఏంటంటే ఈ తుఫాను వల్ల పచ్చి చేనే కుప్పలు అనేది వేసుకుంటున్నాం. ఆ రకంగా వేసుకోవడం వల్ల ధాన్యం అనేవి పాడైపోయే పరిస్థితి ఉంది. ఇవి మంచి ధాన్యం కావు, సరైన ధాన్యం కావని మధ్యవర్తులు అనేది చెప్తారు. ఆ రకంగా ప్రభుత్వం వాళ్ళని ఖచ్చితంగా ఆదుకోవాలి, టార్బన్లు ఇవ్వాలి. ఆ రకంగా ప్రభుత్వం ఆదుకుంటేనే ఒక అర్థం ఉంటుందని రైతుగా నేను తెలియజేస్తున్నాను. తుఫాను ప్రభావం వల్ల చాలా రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. ధాన్యం అనేటువంటిది పచ్చి ధాన్యమే నూర్చేసి కోసేసి ఇవన్నీ చేస్తున్నారు. అది పండుతాయి, అది చక్కగా వస్తాయో లేదన్నటువంటిది మాకు భయంగానే ఉంది. కాకపోతే మాకు టార్బన్లు కూడా లేవు. ప్రభుత్వం దానికి సహకారం కావాలని మేము మా గిరిజన రైతులు కూడా కోరుకుంటున్నాము.